వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఘర్షణ ఇప్పుడు మరింత పెద్ద భద్రతా సమస్యగా మారుతోంది. ఈ ఉద్రిక్తల మధ్య అమెరికాకు సంబంధించిన కీలక రక్షణ వ్యవస్థపై దాడి జరిగింది అన్న వార్తలు అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీస్తున్నాయి. సమాచారం ప్రకారం జోర్డాన్లో ఉన్న అమెరికా మిలిటరీ సదుపాయాల్లో ఒకటి లక్ష్యంగా మారింది అనేది శాటిలైట్ ఇమేజెస్ అలాగే నివేదికలు కూడా సూచిస్తున్నాయి. జోర్డాన్లోని మువాఫాక్ సాల్తీ ఎయిర్ బేస్ వద్ద మోహరించిన అమెరికా రాడార్ వ్యవస్థ దెబ్బతిన్నట్లు శాటిలైట్ చిత్రాలు సూచిస్తున్నాయని అంతర్జాతీయ భద్రతా వర్గాలు చెప్తున్నాయి. ఈ రాడార్ పేరు AN-TPY-2. ఇది అమెరికా అభివృద్ధి చేసిన అత్యాధునిక బాలిస్టిక్ మిసైల్ ట్రాకింగ్ రాడార్. ప్రపంచంలోని అత్యంత కీలకమైన మిసైల్ డిఫెన్స్ సిస్టంలో ఒకటైన టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ థాడ్ దీంట్లో ప్రధాన భాగం. ఈ TPY-2 రాడార్ ప్రత్యేకత ఏంటంటే ఇది చాలా దూరం నుంచి బాలిస్టిక్ మిసైల్స్ని గుర్తించగలదు. శత్రుదేశం నుంచి ప్రయోగించిన మిసైల్ వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ ఈ రాడార్ దాన్ని గుర్తించి డిఫెన్స్ సిస్టమ్స్కి సమాచారం ఇస్తుంది. ఆ సమాచారం ఆధారంగా థాడ్ సిస్టమ్ ఈ మిసైల్స్ని గాలిలోనే అడ్డుకుంటుంది. అందుకే ఈ రాడార్ను అమెరికా రక్షణ వ్యవస్థలో అత్యంత కీలకంగా భావిస్తారు. ఈ రాడార్ విలువ కూడా చాలా ఎక్కువ. అంచనాల ప్రకారం ఒక AN-TPY-2 రాడార్ ధర సుమారు $300 మిలియన్. భారతదేశపు కరెన్సీలో దాదాపు 2,500 కోట్ల రూపాయలు. మరి ఇంత ఖరీదైన వ్యూహాత్మకంగా కీలకమైనటువంటి అమెరికన్ రాడార్ దెబ్బతింది అన్న వార్తలు రావడం అమెరికా రక్షణ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. అమెరికా రక్షణ విశ్లేషకుల ప్రకారం ఇలాంటి రాడార్లు ప్రపంచవ్యాప్తంగా చాలా పరిమిత సంఖ్యలోనే ఉన్నాయి. కొన్ని నివేదికల ప్రకారం అమెరికా సైన్యానికి అందుబాటులో ఉన్నటువంటి రాడార్స్ కేవలం 8 మాత్రమే. అందుకే ఒక రాడార్ పని చేయకుండా పోయినా అది వ్యూహాత్మకంగా పెద్ద ప్రభావం చూపే అవకాశం ఉంది. మిడిల్ ఈస్ట్లో అమెరికా మిలిటరీ ప్రెజెన్స్ చాలా బలంగా ఉంది. ముఖ్యంగా గల్ఫ్ ప్రాంతంలో ఉన్న అమెరికా మిలిటరీ బేసెస్, రాడార్ వ్యవస్థలు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అక్కడి మిత్ర దేశాల భద్రతకు కూడా చాలా కీలకం. ఇలాంటి వ్యవస్థలపై దాడి జరిగితే ప్రాంతీయ భద్రతా సమీకరణాలపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కొంతమంది భద్రతా నిపుణులు కూడా ఈ పరిణామాన్ని విశ్లేషిస్తున్నారు. వారి అభిప్రాయం ప్రకారం ఒకవేళ నిజంగా థాడ్ రాడార్ దెబ్బతిన్నట్లయితే అది ఇరాన్కి వ్యూహాత్మకంగా చాలా పెద్ద విజయంగానే పరిగణించాలి. ఎందుకంటే ఇది కేవలం ఒక మిలిటరీ ఆస్తి మాత్రమే కాదు, అమెరికా మిసైల్ డిఫెన్స్ నెట్వర్క్స్లో కీలకమైనటువంటి భాగం. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా రక్షణ శాఖ అయిన యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ డిఫెన్స్ కూడా అప్రమత్తమైందన్న వార్తలు వస్తున్నాయి. అవసరమైతే కొత్త రాడార్ వ్యవస్థలను త్వరగా మోహరించడానికి అలాగే ఆయుధాల ఉత్పత్తిని వేగవంతం చేయడానికి రక్షణ రంగ సంస్థలతో చర్చలు జరుపుతున్నారని వార్తలు వస్తున్నాయి. మొత్తం మీద ఈ సంఘటన మిడిల్ ఈస్ట్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉంది. ఇప్పటికే ఇరాన్ ఇజ్రాయెల్ ఘర్షణ ప్రాంతీయ స్థాయిని దాటి అంతర్జాతీయ భద్రతా సమస్యగా మారింది. ఇప్పుడు అమెరికా మిలిటరీ వ్యవస్థలపై దాడుల వార్తలు రావడంతో పరిస్థితి మరింత సున్నితంగా మారింది. రాబోయే రోజుల్లో అంశంపై మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. నిజంగా ఈ రాడార్ దెబ్బతిందా? దాడి ఎంత తీవ్రంగా జరిగింది? అమెరికా ప్రతిస్పందన దీని మీద ఎలా ఉండబోతోంది అనే ప్రశ్నలకు సమాధానాలు అంతర్జాతీయ రాజకీయ పరిణామాల మీద ఆధారపడి ఉంటాయి. ఇది దీనికి సంబంధించినటువంటి అప్డేట్. మొత్తానికి ఇరాన్ ఒక విజయం సాధించిందని చెప్పాలి అమెరికా మీద ఈ రాడార్ని దెబ్బతీయడం ద్వారా. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.